హలో బుడ్డీస్ అండ్ బుడగైస్, వెల్కమ్ టు రాధమ్మ కథలు. ఈరోజు మనం రెక్కల ఏనుగు గురించి తెలుసుకుందాం. మీకు ఇష్టమా రెక్కల ఏనుగు? ఓకే. అయితే ఒక ఊర్లో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఒక పెద్ద గార్డెన్ ఉండేదన్నమాట. ఆ గార్డెన్ని రాము అనే అబ్బాయి చూసుకుంటూ ఉండేవాడు. అక్కడున్న ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఎలా పెరుగుతున్నాయి అని అంతా చెక్ చేస్తూ ఉండేవాడు. అలా చూస్తూ ఉన్నప్పుడు రాముకి ఒక డౌట్ వచ్చింది. ఏంటి, మన గార్డెన్‌లో ఈ ఫ్రూట్స్‌ని, ఫ్లవర్స్‌ని ఎవరో తినేస్తున్నారు అని. అప్పుడు ఏం జరుగుతుందా చూద్దాము అని ఒకరోజు నైట్ అక్కడే గార్డెన్‌లో ఉన్నాడా. అయితే ఆ రోజు ఫుల్ మూన్ డే. అప్పుడు ఫుల్ మూన్ డే రోజు ఆకాశంలో నుంచి రెక్కల ఏనుగు ఫ్లై చేసుకుంటూ ఆ గార్డెన్‌లోకి వచ్చేస్తుంది. వచ్చి అక్కడున్న ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ తినేస్తుంది. అప్పుడు రాముకి అర్థమవుతుంది. ఓహ్! ఇదంతా రెక్కల ఏనుగు పనా? అవునా అనేసి ఆ రెక్కల ఏనుగు మళ్ళీ రిటర్న్ ఎళ్ళిపోతుంది గదా! అప్పుడేం చేశాడు రాము, వెళ్ళి ఆ రెక్కల ఏనుగు తోకని గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు తను గూడా రెక్కల ఏనుగుతో ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడక్కడ రాముకి కలర్ కలర్ స్టార్సు, కలర్ కలర్ ఫ్లవర్సు, చాలా ఫ్రూట్స్ అన్నీ కనిపించాయి. అప్పుడు రాముకి వావ్! చాలా బావున్నాయి ఇక్కడ అనిపించిందనమాట. మళ్ళీ ఒకరోజు రిటర్న్ వచ్చేస్తుంటే రెక్కల ఏనుగు దాంతో పాటు రాము కూడా వచ్చేస్తాడు. అయితే తను ఇవన్నీ చూసాడు కదా! అప్పుడు వెళ్ళి తన ఫ్రెండ్ సోముకి చెప్తాడు. నేను ఇలా రెక్కల ఏనుగుతో వెళ్ళాను. నేను ఆకాశంలో ఇలా అన్నీ చూసాను. చాలా బావున్నాయి అని. కానీ సోము నమ్మడు. లేదు, నువ్వన్నీ అబద్ధాలే చెప్తున్నావు అనేసి. అప్పుడు రాము, చూడు నువ్వు ఇలా అన్నావు కదా! నెక్స్ట్ ఫుల్ మూన్ డే వస్తుంది. అప్పుడు రెక్కల ఏనుగు వస్తుంది. అప్పుడు నేను కూడా నిన్ను దాంతో పాటు తీసుకెళ్తాను అని. అప్పుడు రాము, సోము ఇద్దరు గార్డెన్‌లో వెయిట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు రెక్కల ఏనుగు ఫ్లై చేసుకుంటూ వచ్చింది. వచ్చి అక్కడ గార్డెన్‌లో ఉన్నవన్నీ తినేసిందా, అప్పుడు రిటర్న్ వెళ్తూ ఉంటే రాము వెళ్ళి ఆ రెక్కల ఏనుగు తోకని పట్టేసుకుంటాడు. అప్పుడు సోము ఏం చేస్తాడు, వెనకాలే వెళ్ళి రాము యొక్క లెగ్స్‌ని పట్టేసుకుంటాడు. అప్పుడు ఇద్దరు కలిసి ఆకాశంలో ఫ్లై చేసుకుంటూ రెక్కల ఏనుగుతో వెళ్తూ ఉంటే అక్కడ రాము చెప్పినట్టు కలర్ కలర్ స్టార్స్, ఫ్లవర్స్, యానిమల్స్ అన్నీ కనిపిస్తాయి. అయితే సోముకి ఒక పెద్ద డౌట్ వస్తుంది. ఏంటి, ఆకాశంలో గుమ్మడికాయ ఎంత పెద్దగా ఉంటుంది అని. అప్పుడు వెంటనే రాముని అడుగుతాడు. రాము రాము, ఆకాశంలో గుమ్మడికాయ ఎంత పెద్దగుంటుంది అని. అప్పుడు రాము ఆనందంతో ఆకాశంలో గుమ్మడికాయ ఎంత పెద్దగా ఉంటుంది అని చేతులతో చూపించేస్తాడా. అంతే, ఏనుగు తోకను వదిలేస్తాడు. ఇద్దరు డామ్ అని కింద పడిపోతారు. కథ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రాధమ్మ కథలు. థ్యాంక్ యూ.